తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తెలంగాణలో బానుడు బగబగమంటున్నాడు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా కొమరం భీం, మంచిర్యాల, నల్గొండ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకే నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలుగా నమోదవుతుండగా సాయంత్రం వేళ ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో వడగాల్పులు తీవ్రత కొనసాగుతోంది. విజయవాడలో నేడు గరిష్టంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఉక్కపోత తీవ్రంగా ఉంటుంది. అయితే ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాయలసీమ మరియు దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఏప్రిల్ 25 వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రావద్దు. వడదెబ్బ తగలకుండా తగినన్ని మంచినీళ్లు, కొబ్బరి నీళ్లు మరియు పానీయాలు తీసుకోవాలి. పిల్లలు, వృద్ధులు ఎండలో తీవ్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Time 24/7 టీవీ.